హాయ్ మామా, ఈ రోజు తెలుసు కదా మూవీ రివ్యూ గురించి చూద్దాం. ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లో ట్రీట్ ఇచ్చేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా, నీరజ్ కోన దర్శకులు రాయిగా పరిచయం అవుతున్న చేసిన చిత్రం తెలుసు కదా. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. డీప్ గా స్టోరీలోకి వెళ్తే, తన చిన్ననాటి నుంచి అనాదిగా పెరిగిన వరుణ్ అంటే హీరో గారు అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా, నిజాయితీగా ఉంటాడు. అలానే తనకంటూ ఒక కుటుంబం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. ఇలా ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యాక తన లైఫ్ లోకి అంజలి శర్మ, రాశిఖన్నా వస్తుంది. అలా తమ పరిచయం పెళ్లి వరకు వెళ్తుంది. కానీ వారిలో ఒకరి వల్ల పిల్లలు పుట్టారని తెలుస్తుంది. ఈ సమయంలో తన లైఫ్ లోకి ఎంటర్ అయిన ఒక డాక్టర్ రాగా కుమార్, శ్రీనిధి శెట్టి తమకు సాయం చేస్తానని చెప్తుంది. మరి ఇక్కడ నుంచి వీరి జర్నీ ఎలా సాగుతుంది? ఈ రాగా ఎవరు? ఆమె ఎందుకు వరుణ్, అంజలి లైఫ్ లోకి వచ్చింది? వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా లేదా? అంజలి ఎందుకు వరుణ్ నుండి విడిపోవాలనుకుంటుంది? మరి వీళ్ళిద్దరు కలుస్తారా లేదా అనేదే తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ హైలైట్ గా నిలుస్తుంది. సిద్ధు జొన్నలగొడ్డ చేసిన వరుణ్ రోల్ ని అని చెప్పవచ్చు. దర్శకురాలు తన రోల్ ని డిజైన్ చేసుకుని తెరకెక్కించిన తీరు సినిమాలో ఇంప్రెస్ చేసే విధానంగా కొనసాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో తన డైలాగ్స్ కానీ, కొన్ని యూత్ఫుల్ సన్నివేశాలు కానీ ఆకట్టుకుంటాయి. అంతేకాదండో, ఈ రోల్ లో సిద్ధు చాలా బాగా చేశాడు. తన మార్క్, యాటిట్యూడ్ ని ప్రదర్శిస్తూ అవసరమైన ఎమోషనల్ సీన్స్ లో చాలా సెటిల్డ్ గా పర్ఫార్మెన్స్ ను అందించాడు. ఇక తనతో పాటుగా హీరోయిన్స్ రాశిఖన్నా, శ్రీనిధి శెట్టిలు తమ పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రాశిఖన్నా తన రోల్ లో బాగా షూట్ అయింది. గ్లామర్ లుక్స్, సిద్ధుతో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే శ్రీనిధి శెట్టి కూడా తన రోల్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ని చేసింది. ఇలాగే సినిమాలో ఈ ముగ్గురు నడుమ జరిగే డ్రామా కొన్ని సీన్స్ మాత్రం యూత్ ను బాగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక వీరితో పాటుగా కమెడియన్ వైవా హర్షల్ రోల్ సినిమాలో చాలా బాగుంది. హీరోయిన్ తోనే సాగే మంచి ఒక ఫ్రెండ్ గా కీలక సన్నివేశాలు కనువిప్పు కలిగించడంలో ఇంకా బెటర్ గా, అంటే వీరి నడుమ అన్ని సీన్స్ మెప్పిస్తాయి. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో కోర్ లైన్ ఒక మూమెంటం లో ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఇది మరి అంత కొత్తదేమి కాదు. బాగా సినిమాలు చూసే వారికి అయితే ఇంకా ఫ్లాట్ గా అది అనిపించవచ్చు. ఈ ప్రాసెస్ లో స్టోరీ వీలైనంత తేలిగ్గా ఉండాలని ఇందులో నడిపించే కథనం కన్ఫ్యూజన్ గా అనిపించే అవకాశం ఉంది. సిద్ధు రోల్ క్లారిటీగానే అనిపిస్తుంది. కానీ తన చుట్టంతా అల్లుకున్న కథనం, ఇతర పాత్రల్లో సన్నివేశాలు కామన్ ఆడియన్స్ కి కొంచెం సమయం పట్టేలా అనిపిస్తుంది. సో అది అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పలేము. అలాగే కొంతమేర సినిమా బాగుంది అనుకునే మూమెంట్స్ లోనే మరికొంత సేపటికి రెగ్యులర్ గానే అనిపిస్తుంది. ఇలా పూర్తి స్థాయిలో కథనం అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. అలాగే ఒక సిద్ధు రోల్ బాగానే ఉంది, క్లారిటీగానే వెళ్తుంది కథ అనిపిస్తుంది. కానీ భార్యాభర్తల సినిమాలను కూడా తలపిస్తుంది. కాకపోతే ఇది కొంచెం ట్రెండ్ వర్షన్ అనుకోవాలి. సాంకేతిక విభాగం చూస్తే సినిమాల్లో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. మేకర్ చేసుకున్న సెటప్ అంత బాగుంది. తమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాను ఎలివేట్ చేసింది. ఇంకా కెమెరా వర్క్, ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి. డైలాగ్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఇక దర్శకురాలు నీరజ్ కోన విషయానికి వస్తే, డెబ్యూ దర్శకురాలుగా తన వర్క్ బాగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఇది సమయంలో ఇంకా బెటర్ గా ఉండే బాగుండు అనిపించేలా ఉంది. మెయిన్ ఫ్లాట్ అలాగే హీరో, హీరోయిన్ ఆమె డిజైన్ చేసుకున్న, ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. కానీ ఈ క్రమంలో నడిపించిన కథనం మాత్రం సోసోగానే అనిపించింది. వీటితో తన వర్క్ అలా ఒక రేంజ్ లో అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ తెలుసు కదా చిత్రం యువత వరకు అక్కడక్కడ ఓకే అనిపించే రెగ్యులర్ రోమ్ కామ్ డ్రామా అనుకోవచ్చు. సిద్ధు రోల్ వరకు యూత్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మిగతా ప్రాసెస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. సో ఈ సినిమాకి ఈ దీపావళి వీకెండ్ లో కొన్ని మూమెంట్స్ వరకు ఓకే అనిపిస్తుంది. ఇది మా ఇవాల్టి అప్డేట్. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5/2.75. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.